చాలా బాగుంది మూవీ. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అంటే మా ఫ్రెండే జీవన్, బట్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ద అవుట్కమ్ ఈజ్ సో నైస్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు చూడొచ్చు. రొమాన్స్ టు ది పాయింట్, ఎమోషన్ ఈజ్ సో గుడ్. ఫ్రెండ్షిప్ అన్ని కవర్ చేశారు. లవ్, ఎమోషన్, ఫ్రెండ్షిప్, కామెడీ కూడా బాగుంది చాలా. సినిమాలో బాగా నచ్చింది సెల్ఫ్లెస్ లవ్. ఈవెన్ దో ఆమె మోసం చేస్తుందని తెలుసు కూడా స్టిల్ హీ వెంట్ ఫర్ హర్. ఐ లైక్ దట్ మోర్. సినిమా ఫైట్స్ చాలా బాగున్నాయి. ఐ డింట్ ఎక్స్పెక్ట్ టు దాట్ లెవెల్. లాస్ట్ ఫైట్ సో నైస్. అండ్ క్లైమాక్స్, మొత్తం మూవీ అంతటికి క్లైమాక్స్ హైలైట్. 10/10 ఇవ్వచ్చు క్లైమాక్స్ కి. వచ్చి ఉంటుంది అందరికి. అండ్ చాలా తిట్టుకున్నారు, నాకు కూడా వినపడ్డాయి. అండ్ క్లైమాక్స్ అక్కడ జోక్స్ వేసే అందరు కూడా క్లైమాక్స్ చాలా సైలెంట్ అయిపోయారు. క్లైమాక్స్ మాత్రం అందరికి కనెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది దీంట్లో. అండ్ హోప్ సో. అండ్ May 13th ఓటీటీలో రిలీజ్ అవుతుంది హంగామా అండ్ MX ప్లేయర్ అండ్ అమెజాన్ ప్రైమ్ ఇన్ US అండ్ UK. ప్లీజ్ డూ వాచ్. ఎవరైనా ఇక్కడ మిస్ అయితే ప్లీజ్ డూ వాచ్ అండ్ లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్. ఓకే. అంటే నేను మూవీ స్టార్టింగ్ అప్పటి నుంచి రొమాన్స్ పెట్టాలని పెట్టలేదు. స్టోరీకి అవసరం కాబట్టి, స్టోరీకి జనాల్ని ఎలా కనెక్ట్ చేయాలా, అది లేకపోతే నార్మల్గా ఉంటుంది. ఏం చేశారు వాళ్ళిద్దరు కలిసి తిరిగారు, అంతకన్నా ఏం ఇంటిమేసీ ఉండదు, కనెక్షన్ ఉండదు. సో స్టోరీకి అవసరమైన దగ్గరనే రొమాన్స్ పెట్టాము. అంటే ఎక్కువ వల్గారిటీ ఉండదు. స్టోరీకి అవసరమైన దగ్గరనే ఇంటిమేసీ సీన్స్ వస్తాయి. విచ్ వర్క్ అవుట్. సెకండ్ పార్ట్ ఏం లేదు, ఇది సీజన్ 1తో ఎండ్ అవుతుంది. అండ్ సీజన్ 2 అని ఏం లేదు, మేము రాసుకున్నది ఇంతే. సీజన్ 1 తోటి ఎండ్ చేసాము. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్. అండ్ నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను ఎప్పటికీ. ఇది నచ్చకపోతే ఇంకోటి నచ్చే వరకు నేను తీస్తూనే ఉంటాను మీకు. ఐ ప్రామిస్. నిజంగా చాలా బాగుంది. నేనైతే ఎంజాయ్ చేసా. నాకు తెలీదు అంటే ఎవరైనా ఏడ్చుంటారో లేదో, నాకు మాత్రం ఏడుపు వచ్చింది. సీన్స్ చాలా బాగున్నాయి. నాకు అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ దానికి నాకు కొంచెం ఎమోషనల్ అయ్యాను. అది నచ్చింది. ఇది మిక్సర్ అని చెప్తా నేనైతే. రొమాన్స్ ఎక్కువ ఉందని అయితే చెప్పను. రొమాన్స్ ఉంది, లవ్ ఉంది, ఎమోషనల్ గా కూడా ఉంది. జీవన్ యా. సాంగ్స్, మ్యూజిక్, నాకు BGM కూడా ఇట్స్ అ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ. యాక్చువల్లీ నాకు చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ బాగా నచ్చింది. 5 out of 5. ఎస్. థ్యాంక్ యూ. చూసాను, చాలా చాలా బాగుంది అని బాగా కనెక్ట్ అయ్యాను కూడా. ఎమోషన్ విషయంలో చాలా కనెక్ట్ అయ్యాను నేనైతే. నాకు అయితే లాస్ట్ లో చాలా ఎమోషన్ ఫీల్ అయ్యా. రొమాన్స్ ఉంది, ఎమోషన్ మోర్, లవ్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. ఇద్దరు బాగా చేశారు, ఇద్దరు నచ్చారు. హీరోయిన్ కూడా. ఫైట్ సీన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇందులో, బట్ చాలా చాలా బాగున్నాయి. నాకైతే నచ్చాయి. ఫైట్స్ నచ్చాయి బాగా. అండ్ ఎమోషన్, లాస్ట్ ఎండింగ్ అయితే చాలా ఎమోషన్ ఫీల్ అయ్యా. కామెడీ, ఫ్రెండ్స్ కూడా నాకు, ఐ మీన్ ఉదయ్ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బాగా చేశారు, అందరూ బాగా చేశారు. 4.5. సినిమా బాగుంది. దీనిలో చేసిన క్యారెక్టర్స్ అందరు కొత్త వాళ్ళు, బట్ బాగా చేశారు. బట్ కొంచెం టెక్నికల్ గా నాకు కొంచెం తగ్గింది అనిపిస్తుంది. రొమాన్స్ అంటే మరి అంత ఏం లేదు, పర్లేదు. అంటే సినిమాల్లో ప్రజెంట్ యూత్ కి ఎలా ఉండాలన్నది అలా ఉంది. ఇంకా అది కాకుండా ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలలో, లేటెస్ట్ సినిమాలలో ఇంకా రొమాన్స్ ఇంకా బీభత్సంగా ఉంటుంది. సో దీనిలో పర్లేదు, బాగానే ఉంది. అంటే క్యారెక్టర్స్ చేసింది ఇద్దరు బాగానే చేశారు. అమ్మాయి కూడా బాగా చేసింది.
సో ఇంకా టెక్నికల్ గా బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా అక్కడక్కడ బాగుంది. పర్లేదు, కాకపోతే కొంచెం చెప్పా కదా, టెక్నికల్ గా ఇంకొంచెం బాగా వాడుంటే ఇంకా మనం ప్రొడక్షన్ కాస్ట్ అది ఇది అని మనకు తెలియదు కాబట్టి, సో వాళ్ళు ఉన్న బడ్జెట్ లో ఎలా చేశారు అనేది కూడా అది ఒకటి పాయింట్ అవుతుంది కదా. సో అది ఫైనల్ అంటే స్టోరీ వైజ్ గా అయితే బాగుంది, టెక్నికల్ గా మాత్రం కొంచెం తగ్గింది కాబట్టి స్టోరీ అనేది బాగుంది. సో స్టోరీ పరంగా నేనైతే 4 ఇవ్వగలుగుతాను. బాగుంది. ఎస్పెషల్ గా మా ఫ్రెండ్ ఉదయ్ దీంట్లో క్యారెక్టర్ చేసాడు, ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా మంచిగా అనిపించింది. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మ్యూజిక్ ఇంకా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అందరు సపోర్ట్ చేయండి, మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నా. కమింగ్ సూన్, మీరు అందరు సపోర్ట్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. చాలా బాగుంది, ప్రతి ఒక్క డీటెయిలింగ్ కానీ ఫ్రేమ్ కానీ డిఓపి కూడా చాలా మంచిగా వర్క్ చేసిండు. మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్, విలన్ రోల్స్ అయినా నెగిటివ్ షేడ్స్ అయినా లవ్ స్టోరీ చాలా క్లీన్ అండ్ కట్ ఉంది. మీరు అందరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. అది సిచ్యువేషన్ బట్టి మనము అది చేస్తారు. నేను వెళ్ళిపోతే వాళ్ళ రొమాన్స్ బాగుంది అంటే వాళ్ళ డ్యూ బాగుంది. క్యారెక్టరైజేషన్ అయినా సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ అయినా అది కనెక్టింగ్ ఉంది. ఆడియన్స్ అందరు కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఫైట్ కూడా చాలా బాగున్నాయి. సిచ్యువేషన్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయిందని నాకు అనిపించింది. లేదు, కామెడీ అనుకోని కామెడీ ఎవరు చేయరు కదా. సిచ్యువేషన్ తగ్గట్టు సీన్ కి తగ్గట్టు కామెడీ చేస్తారు ఎవరైనా. కామెడీ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ డియో కానీ ఫస్ట్ హాఫ్ లో అంతా కామెడీ ఉంది కదా. ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్, ఉదయ్ ఇంకా వాళ్ళ 2 క్యారెక్టర్స్, కామెడీ కూడా చాలా బాగుంది. రేటింగ్ 5కి 4.5 ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.